అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజోమంగి మండలంలోని వట్టిగడ్డ రిజర్వాయర్ కాలువ పూడికతీత పనులకు ఆదివారం ఉదయం రంపచోడవరం ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు విజయభాస్కర్ కొబ్బరికాయలు కొట్టి పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలోని రాజోమంగి, మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లోని పూడికతీత నిమిత్తం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సుమారు 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియాకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని శిరీష అన్నారు. కార్యక్రమంలో రాజోమంగి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముపన కేశవ, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉగాది రోజు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాగే ఎన్నో పనులు చేసుకుంటూ మనం అందరం ముందుకు వెళ్తా ఉన్నాం. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ కెనాల్ చేయడం వల్ల దాదాపుగా 3,000 నుంచి 5,000 ఎకరాలకి రెండు పంటలు పండే అవకాశం ఉంది. తద్వారా వ్యవసాయ రైతులకు కానీ కూలీలకు కానీ మంచిగా వారి పంటలు పండించుకోవడానికి కానీ మేము ఆనందంగా సంతోషంగా ఉండడానికి కూడా మన కూటమి ప్రభుత్వం ఎంతగానో మనకి సహకరిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సంక్షేమంలో కూడా అభివృద్ధి, అదేవిధంగా నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందంచులోనే ఉన్నారు. అదేవిధంగా మనం అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రజల సమస్యలపై ప్రతిసారి మాట్లాడి ఈ యొక్క సమస్యలు పరిష్కరించడానికి పెద్దల దృష్టికి తీసుకెళ్లిన అనంతరం 30,000 కోట్లు ప్రధానంగా వచ్చిన 2 నెలల్లోనే మనకి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద కేటాయించడం జరిగింది. ఎక్కడైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా వేయించడం జరిగింది. ఇట్లాగా 100 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి విధులు విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో రైతులు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితులు మన రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తే 50 లక్షల రూపాయలు ఏదైతే పూడికతీతలు తీయడానికని మన రాజోమంగి మండలంలో, అదేవిధంగా వైరామవరం, మారేడుమిల్లి మండలాల్లో మొత్తం 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్కి సంబంధించి ఈ వాటర్ కెనాల్ తీయడం వల్ల కూడా ఇప్పుడు ప్రధానంగా మన రాజోమంగి టు ఒట్టిగడ్డ వరకు ఈ రిజర్వాయర్ని మనం పూడికతీతలు మొదలు పెడతా ఉన్నాం. అలాగే తప్పకుండా మేము ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్ గారికి మొన్న పోలవరం మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం. కనీసం రైతుల కోసం కానీ ఇలాంటి పూడికతీతల విషయంలో కానీ ఎవరు పట్టించుకున్న నాదులే లేడు మన కోసం. దాదాపు ఇప్పుడు చూస్తే ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ని చూస్తే 15 సంవత్సరాల నుంచి దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అదేవిధంగా చెరువులకి ఇరిగేషన్ సంబంధించి అన్నీ కూడా మేము చాలా పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. సరైన ఎంప్లాయీ లేక మేము ఇంకా సరిగ్గా పట్టించుకోక మేము రైతులందరం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్తే మీ ప్రాంతానికి అన్ని ఏవైతే ఇరిగేషన్ సంబంధించి వేకెంట్లో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా భర్తీ చేస్తాము, ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని ఇరిగేషన్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. తద్వారా ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మేము కనీసం కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.